హాయర్స్ సెకండ్ పవర్ ఛానల్ ప్రస్తుతం మనతో పాటు అమరావతి బహుజన జేఏసీ పోతుల బాలకోటయ్య గారు ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం సార్. నమస్తే. సార్ అమరావతి డెవలప్‌మెంట్ పనులు రాజధానిగా మార్పు విషయంలో చేస్తున్న ప్రయత్నాలన్నీ కూడా కంటిన్యూ‌గా సక్సెస్‌ఫుల్‌గా జరుగుతున్నాయి. మనం చూస్తూ ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారు ఆ దిశగా అడుగులు వేస్తున్నారు. అయితే అమరావతి కేంద్రం నిధులివ్వడం అనేది కొంతమంది దానిపైన ఆబ్జెక్షన్ తెలియజేస్తున్నారు. మొత్తం అమరావతిలో పెట్టేస్తే ఎలా? మిగతా ప్రాంతాలు కూడా ఉన్నాయి గదా! అన్నట్టుగా లెటర్‌లు కేంద్రానికి రాస్తున్నట్టుగా వార్తలైతే వైరల్ అవుతున్నాయి సార్. మరి ఎవరు రాస్తున్నారు? మరి ఇప్పుడు కేంద్రం నిధులేమన్నా ఈ లెటర్‌ల పట్ల అంటే దృష్టిలో తీసుకొని తగ్గించే అవకాశం ఏమైనా కనిపిస్తున్నాయా? వీటిపైన మీ ఒపీనియన్ ఏంటి? ఆదిత్య గారు, హ్మ్. మీరు కూడా గత 5 సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్‌ని మీరు కూడా ఆయా ఇంటర్వ్యూల ద్వారా మీరు ఫాలో అవుతున్న వ్యక్తులే. అవును. ఆంధ్రప్రదేశ్‌లో ఏ సంఘటన జరిగినా కూడా దాని మీద మీరు మాట్లాడుతున్న వ్యక్తులే. హ్మ్. ప్రజా రాజధాని అమరావతి ఉద్యమం జరిగిన తీరు గాని, హ్మ్. అమరావతి పట్ల అప్పటి ప్రభుత్వం ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు వ్యవహరించిన శైలి గాని, హ్మ్. ఆయన యొక్క దమనకాండ గాని, హ్మ్. లేదా 3 రాజధానుల యొక్క అంశం గాని, తద్వారా రైతులు రహదారి మీదకి రావటం గాని, ఆ రహదారి మీదకొచ్చిన రైతులకు అమరావతి బహుజన ఐక్య సభ, బాలకోట ఇలాంటి దళిత సామాజిక వర్గాల వ్యక్తి కూడా అండగా ఉండటం గాని, హ్మ్. పోరాటం గాని, ప్రభుత్వం మారటం గాని ఇవన్నీ మీకు తెలుసు. అవును. మళ్ళీ ఇప్పుడు హ్మ్. ఇంత జరిగిన తర్వాత 151 సీట్లు కలిగిన వైసీపీ పార్టీ 11 సీట్లకొచ్చి ప్రభుత్వం దిగిపోయిన తర్వాత హ్మ్. అమరావతి ఏకైక రాజధాని అన్న భారతీయ జనతా పార్టీ, జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ కూటమి 124 సీట్లతో అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ అమరావతిలో నిధులివ్వొద్దు అని ప్రపంచ బ్యాంకుకి ఆకాశ రామన్న లేఖలు రాయటం, హ్మ్. అజ్ఞాత వ్యక్తులు లేఖలు రాయటం, ఎవరో హైదరాబాద్‌కు సంబంధించిన ప్రొఫెసర్ హరగోపాల్ గారు హ్మ్. రాయలసీమకి వెళ్ళి ఓ సందర్భంలో అంతా అమరావతిలోనే చేస్తారని చెప్పని ఒక 3 ప్రాంతాల మధ్య ఒక విభజన గీత గీసే మాటలు మాట్లాడటం ప్రొఫెసర్ అయ్యింది. ఒక విశాఖపట్నంలో రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ ఎవరో శర్మ అంట. ఆయన నిద్రపోకుండా లెగిసి చంద్రబాబు నాయుడు గారికే లేఖ రాసి, మీరు దాదాపు 40,000 కోట్ల రూపాయలు అమరావతిలో పెడతారని చెప్పేసని మాట్లాడటం అనేది, ఇది జగన్మోహన్ రెడ్డి గారి హిడెన్ ఎజెండానండి. హ్మ్. మీరు 2019కి ముందు కూడా జగన్మోహన్ రెడ్డి గారు అమరావతి మీద ఇలాగనే చెప్పాడు. ఒక పక్కేమో అమరావతి రాజధాని అని అసెంబ్లీలో ఆమోదిస్తూనే, రెండో పక్క సన్నాయి నొక్కులు నొక్కుతూ అమరావతి గ్రాఫిక్సు, అమరావతి మునిగిపోతుంది, అమరావతి చంద్రబాబు నాయుడు గారి యొక్క అమరావతి, వాళ్ళ సామాజిక వర్గమే ఉంది అని ఒక ప్రచారాన్ని నిదానంగా తీసుకొచ్చారు. నిజానికి ఏందంటే కూటమి ప్రభుత్వం ఇలాంటి దుష్ప్రచారాల మీద చర్యలు తీసుకోవాలండి. మీరు ప్రొఫెసర్ హరగోపాల్‌కి పౌర హక్కుల సంఘం నాయకుడు అంటారు. హ్మ్. పౌర హక్కుల సంఘం అంటే ఏంటండి? పౌరులు ఎక్కడున్నా కూడా వాళ్ళ హక్కుల్ని కాపాడటం అనేది. ఇప్పుడు అమరావతిలో గత 5 ఏళ్లుగా రాజధాని ఉద్యమంలో రైతులు అన్నన్ని కష్టాలు పడ్డారు. రాజధాని కోసం భూములిస్తే. మరి ఆయన మాట్లాడిండో లేదో నాకు తెలీదు గానీ, ఒక బాధ్యత కలిగిన ప్రొఫెసర్ అయ్యుండి, అమరావతిలోనే అంతా పెడతారంటే అమరావతి ఇప్పుడు హైదరాబాద్‌కు ఒక పరిశ్రమ వస్తుంది సార్. ఒక 10 పరిశ్రమలొస్తాయి. హైదరాబాద్‌కి రావద్దని చెప్తారా ఏంటి? హైదరాబాద్ అంటే ఏంటి? తెలంగాణ రాజధాని. హైదరాబాద్‌లో పరిశ్రమ పెట్టినా, వరంగల్‌లో పరిశ్రమ పెట్టినా ఒకటే వాళ్ళు. వాళ్ళ క్యాపిటల్ అది. వరంగల్‌లో పెట్టేది వరంగల్‌లో పెడతారు. హైదరాబాద్ పెట్టేవాళ్ళు హైదరాబాద్ పెడతారు. హ్మ్. పరిశ్రమ పెట్టేవాడి యొక్క ఇష్టం. అది దాని రాజధాని. ఆ ఆదాయం ఎక్కడికి పోతుందండి? అందుకని వీళ్ళేందంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు కూడా చేసిందంటే ఈ వికేంద్రీకరణ, వికేంద్రీకరణ అని రాజధాని వికేంద్రీకరణ అనే మాట మాట్లాడింది. ఓకే. నిజానికి రాజధాని వికేంద్రీకరణలు ఉండవు. హ్మ్. అభివృద్ధి వికేంద్రీకరణలు ఉంటాయి. పరిశ్రమలు అన్ని చోట్లగా వస్తాయి. ఇప్పుడు పోలవరం కడుతున్నారండి. పశ్చిమ గోదావరి జిల్లాలో. పోలవరం నీళ్ళు అమరావతికి వస్తాయా? రావు గదా! విశాఖపట్నానికి త్రాగునీరు వస్తుంది గదా! రాయలసీమకి సాగునీరు వస్తుంది గదా! మరి అక్కడే పోలవరం ఎందుకు కడతారు? విజయవాడలో కట్టండి అని చెప్పేసి అంటారా? పోలవరం అక్కడ ఉంది కాబట్టి పాపికొండల మధ్య అక్కడ కట్టాలి కాబట్టి కడుతున్నారు. విశాఖపట్నంలోని పలానా పరిశ్రమ ఎందుకు మొన్న టీఎల్సీ ఒక సంస్థ పెడుతున్నారు. లోకేష్ గారు చెప్పారు. హ్మ్. 10,000 మందికి ఉద్యోగ కల్పన వస్తుంది. ఓకే. మరి అక్కడే మీరెందుకు పెడుతున్నారు? మరి కోస్తాంధ్రలో ఒక్క పరిశ్రమ కూడా లేదు కదని మాట్లాడతారా? లేదా శ్రీ సిటీ పెట్టారు తిరుపతిలో. లేదంటే కియా మోటార్స్ పెట్టారు. అలా చిన్న రాష్ట్రం అదంతా సమైక్యంగా ఉండే రాష్ట్రం. దాని మధ్య మళ్ళీ ఈ విభజన రేఖలు గీయటం అనేది ఒక దుర్మార్గమైన ప్రక్రియ. నాకు తెలిసైతే కూటమి ప్రభుత్వం వీళ్ళందరికీ నోటీసులు ఇచ్చేసి అరెస్ట్ చేయాలండి. అంటే రాజధాని మీద ఎవడు నిందేసినా హ్మ్. ఈ విధంగా హిడెన్ ఎజెండాతో అంటే ఒక రహస్య ఎజెండాతో ఒక ప్రాంతంలోనే పెడుతున్నారనే భావాన్ని ఆ 2 ప్రాంతాలకు కూడా వ్యాపించే విధంగా చేసే వాళ్ళందరికీ నోటీసులు ఇచ్చి అవసరం వస్తే అరెస్ట్ చేసి బొక్కలో ఎయ్యాలండి. ఎందుకంటే మీరు రంగనాయకమ్మ గారు
ప్రభుత్వం మీద శాస్త్రీయమైన విమర్శతోనే వాట్సాప్లో మెసేజ్ పెడితే ఏం చేసింది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం? అరెస్ట్ చేసింది కదా, 70 ఏళ్ళ రంగనాయకమని. మరి 73 ఏళ్ళ అంకబాబుని కూడా సొక్కా లేకపోకుండా అరెస్ట్ చేసింది కదా. ఈ విష ప్రచారం ఏందండి? ఇది చాలా ఇబ్బందికరమైన విషయం. కూటమి ప్రభుత్వం కూడా ఈ దిశగా ఆలోచించాలి. వాడెవడో ఆకాశ రామన్న ఉత్తరాలు రాస్తే ఎవడు రాసిందాడు, వాడి పేర్లేంటి, వాడి ఊర్లేంటి, వాడు వెనక ఎవడున్నాడు, దాన్ని తీసి బయటికి తీయాలండి వాళ్ళని. హరగోపాల్కి అంత అవసరం ఏముంది? రిటైర్డ్ కలెక్టర్ పనే ఉందండి. ఆ రిటైర్డ్ శర్మకి పని పడలేదా? ఇప్పుడు విశాఖపట్నం మొత్తం దోసేశారు కదా, భూములు మొత్తం కూడా. ఎప్పుడైనా మాట్లాడిందా? అంటే ఒక కుచ్చితత్వం. నాకు తెలిసిందంటే మరి ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఏ ముహూర్తంలో ఆ విషబీజపు విత్తనాలు నాటాడో ఇప్పటికీ నేను చూస్తూనే ఉన్నా. ఇప్పటికీ కూడా ప్రపంచ బ్యాంకు 15,000 కోట్ల రూపాయలు అప్పిస్తే అమరావతికే పెడతారా? ఆ రోజున అసలు అమరావతిలో జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేసిండు? అడవిని పెంచిండు. ఆయన పెంచిన కంపల్సరీ దొరికించడానికి కూటమి ప్రభుత్వానికి 36 కోట్ల రూపాయలు ఖర్చు అయింది. ఏం పెంచింది ఆదిత్య గారు? అడవినేగా చేసింది. అవును. భూములు ఇచ్చిన వాళ్ళందరినీ రహదారుల మీద ఉంచింది. ఆ రోజు మాట్లాడిన ఒక్క వెధవ లేడు, ఒక మనిషి లేడు. మళ్ళీ ఈరోజు ఏదో అప్పుడు అమరావతికి అక్కడ అభివృద్ధి చేసే పని చేస్తుంటే అసలు అమరావతి అనే మాట కూడా కరెక్ట్ కాదండి. అది విజయవాడ, గుంటూరు జంట నగరాలు. ఆ నగరాల మధ్యన ఉన్న 29 గ్రామాలు. కాబట్టి ఒక నూతన రాజధాని ఒక నామకరణం చేయాలి కాబట్టి నాటి ప్రభుత్వం అమరావతి అనే మాట పేరు చెప్పింది, ఒక పేరు పెట్టింది. నిజానికి అది బెజవాడండి. అది బెజవాడ, అది గుంటూరు. దాదాపు బెజవాడలో ఒక 50 లక్షల మంది ప్రజా జనాభా, గుంటూరులో దాదాపు 70 లక్షల మంది ప్రజా జనాభా. 1 కోటి పైగా ఉన్న జనసాంద్రత కలిగిన ప్రాంతం. ఇప్పుడు భాగ్యనగరాన్ని మనం ఎలా చూస్తున్నామో రాజధానిగా తెలంగాణకి, అమరావతిని కూడా అలాగనే చూడాలి. కాబట్టి వీటి మీద చర్యలు ఏమన్నా తీసుకోవాలి. లేకపోతే అవుతుందంటే ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి గారు కూడా చాలామంది వాళ్ళ అధికార ఛానల్లో కూడా ఈ 3 రాజధానుల మాటని ఇప్పటి వరకు వెనక్కి తీసుకోలేదండి. ఏ కాడికి ఏంటంటే వాళ్ళు రాజకీయం చేస్తూ నీకు 15,000, నీకు 15,000, నీకు 30,000, నీకు 20,000 అని చెప్పేసి అని ఈ సూపర్ 6 పథకాల మీద కూటమి ప్రభుత్వం అమలు జరపలేకపోతుందని రాజకీయంగా దాన్ని వాడుకునే ప్రయత్నం చేస్తుంది తప్ప అసలు ఈ 3 రాజధానుల విధానం మీద మేము వెనక్కి వెళ్ళిపోయాము. ప్రజలు తీర్పిచ్చారు కదా, నీ 3 రాజధానులని మడతపెట్టి పక్కన పడేశారు కదా. మరి దాని మీద సమీక్ష ఏది? రేపొద్దున పరిశ్రమలు వస్తాయి, రేపొద్దున అమరావతిలో కన్స్ట్రక్షన్లు జరుగుతాయి. ఆ 70%, 80%, 90%. మరి రేపొద్దున జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి మళ్ళీ కూర్చుకుంటూ పోతాడా ప్రజావేదికలాగా? అది ఏమవుతుంది అంటున్నా. ఇలా అమరావతి మీద రాజధాని మీద రాజకీయాలు చేయటం ఏంటి సార్? అసలు రాజకీయాల్లో చేయండి. అవును. అమరావతి మీద రాజకీయాలు చేయాల్సిన అవసరం ఏముంది? అదో రాజధానికి ఉండే ప్రాంతం రాజధానికి ఉంటుంది. ఇతర ప్రాంతాలు రాయలసీమలో 1,00,000 కోట్ల రూపాయలతో జల ప్రాజెక్టులు ఏర్పాటు చేశారండి. రాజశేఖర రెడ్డి గారి దగ్గర నుంచి 1,00,000 కోట్ల రూపాయలతో జలయజ్ఞం. బెజవాడోడేం బాధపడలేదే, గుంటూరులోడేం బాధపడలేదే, కోస్తాంధ్ర వాడేం బాధపడలేదే, రాజమండ్రి వాడేం బాధపడలేదే. అది అభివృద్ధిగానే చూస్తాం. ఈ రోజున కూడా జల ప్రాజెక్టులు కడుతుంది కూటమి ప్రభుత్వం. ఇప్పుడు వంశధార, హంద్రి నీవ, రాయలసీమ ప్రాజెక్టులన్నీ కూడా ఉక్కు ఫ్యాక్టరీ ఒకటి పెడుతున్నారు, కడప ఉక్కు. దానిలో అది మా రాష్ట్ర ప్రాజెక్టుగానే భావిస్తాం.